దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గురువారం పార్లమెంటు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఎం రమేష్ ఈ 11 సంవత్సరాలలో అభివృద్ధి స్వలాభోన సంకల్ప సిద్ధి యొక్క స్వర్ణయుగంగా మార్చారు. 11 సంవత్సరాల ప్రయాణం ప్రధానమంత్రి మోదీ ఒంటరిగా 140 కోట్ల మంది భారతీయుల కృషి, త్యాగాల మరియు కలను అంకితం చేసుకోవడం ద్వారా జరిగింది. మోదీ పాలనలో పేదలకు సంక్షేమం, సూపర్ పాలన అందించడంలో సిద్ధస్తుడు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఇలా మారింది. ప్రతి స్పందనాత్మక బాధ్యత, వితమైన జవాబుదారీతనం, సంస్కరణ, పనితీరు, పరివర్తన. 2014 ముందు భారతదేశం అవినీతికి, మోసాలకు, బుజ్జగింపుల రాజకీయాలకు బాధపడిందని ఇప్పుడు అభివృద్ధి, ఆవిష్కరణ, పరివర్తన, రక్షణ ఎగుమతులు భారతదేశం స్వలాంభవన పొందుతున్న 30 రెట్లు పెరిగాయి. అవినీతి కుంభకోణాలపై సమయం ముగిసింది, పారదర్శకతను నిర్ధారించింది. గతంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరలేదు, మధ్యవర్తులు నిధులను మింగేశారు. నేడు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నిధులను నేరుగా పౌరుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు మనం దిగుమతులపై ఆధారపడి ఉన్నాము. నేడు మేక్ ఇన్ ఇండియా కారణంగా మనం ఎగుమతులలో ముందున్నామని, గతంలో మనం ప్రపంచంలోని పెలుసైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాము. నేడు భారతదేశ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు మరియు ఉగ్రవాదానికి నిర్ణయాత్మక సైనిక ప్రతిస్పందనలతో సహా కొత్త సాధారణలను నిర్వహించగలదు. బిల్లు ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ మాట్లాడేవారే, ప్రతి పార్టీ మాట్లాడేదే మాకు మహిళా రిజర్వేషన్ బిల్ కావాలని. తీరా బిల్లు వచ్చే టయానికి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా పోవడం, దీనికి మన ప్రధానమంత్రి గారు లాస్ట్ ఎలక్షన్స్లో పోయిన 2024 ఎలక్షన్స్ ముందు ఈ బిల్లు తీసుకురావడం, రేపు 2029లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే డీలిమిటేషన్స్ ఏ విధంగా చేయాలి, ఈ సీట్లు ఏ విధంగా పెంచాలి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన చరిత్రలో మిగిలిపోయే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మీకు ముఖ్యంగా తెలియజేస్తుంది. ఎయిర్పోర్ట్లు చూస్తే దాదాపు 2014కి ఇప్పటికీ 70 ఎయిర్పోర్ట్లు ఉండేది, ఈరోజు 174 ఎయిర్పోర్ట్లు రెడీ అయినాయి. ఇంకా కూడా ఇంకొక 100 ఎయిర్పోర్ట్లు చేసేదానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దానికి ముందున్నారు. దానికి ముఖ్యంగా మన మంత్రి కూడా మన స్టేట్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇదే కాకుండా రైల్వేస్ చూస్తున్నాం. రైల్వేస్లో మొత్తం దేశంలో దాదాపు 750 రైల్వే స్టేషన్స్ ఒకేసారి ఆధునీకరణ, అంటే ఎయిర్పోర్ట్స్కు దీటుగా ఆధునీకరణ జరుగుతుంది. దానిలో భాగంగానే మననే కోర్టు కేసు ఉన్నింది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా దాదాపు 600 నుంచి 800 కోట్లు వెచ్చించి ఒక ఎయిర్పోర్ట్ మాదిరి అన్ని ఫెసిలిటీస్ ప్యాసింజర్లకి, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికోసం అని చెప్పేసి ఈరోజు మనం ఆధునీకరిస్తున్నాం. రైల్వే కొత్త లైన్లు, మొత్తం ఎలక్ట్రిఫికేషన్, ఫ్రైట్ కారిడార్స్, రకరకాలుగా రైల్వేలో డెవలప్మెంట్స్, ఇంకా రైల్వేలో చాలా డెవలప్మెంట్స్. ఒక్క చిన్న కరప్షన్ అలిగేషన్ కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడే కానీ ఇంతవరకు లేకుండా కూడా అంత ప్రణాళికాబద్ధంగా క్రిస్టల్ క్లియర్గా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంకే ఘనత. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా సంవత్సరం రోజులు అయింది. సంవత్సరం రోజులు చూస్తే మీరు ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూడండి. ఎప్పటి నుంచో మనకు పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్ల రూపాయలు ఇంకా అవసరం వస్తే కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్కరూ అడిగారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరేం చెప్తారని. మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున అంటేనే స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుందనేది మెసేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చామని చెప్పడం, దానికి తగ్గట్టుగానే మన ప్రధానమంత్రి గారు అమౌంట్ రిలీజ్ చేసి ఆ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆధునీకరించి దాన్ని ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలని చెప్పేసి మనం చూసాం. దాని ఇప్పుడు జరుగుతుంది.
అలాగే క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని తెచ్చి అక్కడ రోడ్లు డ్రైన్స్ వేస్తే, అక్కడ ఆఫీసర్స్ క్వార్టర్సు ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేసి అక్కడ ఉండి రోడ్లకు తోలిన ఇసుక మెటల్ కూడా అమ్ముకొని స్టీల్ అమ్ముకొని ఆ విధంగా చేసి ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేయాలనుకున్నాడు. అందుకే ఆయనకు ప్రజలు ఇంత పెద్ద శిక్ష చేశారు. ఎందుకంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు, ప్రజలు అంతా గమనిస్తున్నారు. అందుకే ఆయనకు జీవిత కాలంలో మరీ రాజకీయాలకు రాకుండా అంత గుణపాఠం నేర్పించారు. దానికి మళ్ళీ ఆ రాజధానికి, అమరావతి రాజధానికి ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చి దానికి అన్నీ కూడా ఫండ్స్ అరేంజ్ చేసి ఈరోజు 3 సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ తీసుకునేదానికి మనం చేస్తున్నాం. మిగతా కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40,000 కోట్ల పైచీలకు నేషనల్ హైవే రోడ్స్ జరుగుతున్నాయి. 11,000 కోట్ల పైచీలకు రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కూడా రేపు బనకచెర్ల, పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. క్యాబినెట్ శాంక్షన్ చేసింది. ఒక అనకాపల్లిలో ఒకటే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలకు కూడా తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ, ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని పెట్టుబడులు మన అనకాపల్లికి, భారతదేశంలో ఉండే 543 కాన్స్టిట్యున్సీల్లో కన్నా అనకాపల్లికి ఈ రోజు వరకు 1 సంవత్సర కాలంలో వచ్చిన శాంక్షన్స్ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా రాలేదని నేను గర్వంగా చెప్పుకోదలుచును. ఇది కేవలం మన ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే 185,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, నక్కపల్లి ఎస్ఈజెడ్, అలాగే పాయకరావుపేటలో ఆర్సిల్ మిట్టలు స్టీల్ ప్లాంటు, ఇదే కాకుండా మన ర్యాక్ అల్యూమినియం రష్యా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 50% వాటా తీసుకొని దాని చాలా పెద్ద ఎత్తున మోడర్నైజేషన్, వాళ్ళ క్యాపిటల్ పోర్టు ఇవన్నీ రావడం, అదే కాకుండా ఇంకా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఇంకా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, ఇంకా అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. మన అనకాపల్లిలో ఇప్పటికి దాదాపు 3 లక్షల కోట్లు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకొక 3 లక్షల కోట్లతో మొత్తం భారతదేశంలోనే మనం ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ 11 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు 2047కి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి. అలాగే మొన్న చూసాం కాశ్మీర్లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, యువతకంతా ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి పాకిస్తాను ఉగ్రవాదులు కాశ్మీర్లో ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా మహిళలను పక్కన జరిపి అక్కడ పురుషుల్ని వాళ్ళని కాల్చడం, మన భారతదేశం అంతా కూడా దీన్ని చూసాం, ఖండించాం. అందుకే సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏ విధంగా చేసింది, ఏ విధంగా పోరాడింది, అలాగే మళ్ళీ ఎంపీలు కమిటీలంతా కూడా ప్రపంచ దేశాలందరూ కూడా వివరించడం, మన భారతదేశాన్ని ఖ్యాతిని ప్రపంచం అంతా కూడా తెలియాలి. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏ విధంగా దాడి చేశారు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కాల్చి చంపారు, ఇవన్నీ కూడా మనం చేశాం. మన వారికి ఇంత ఇబ్బంది జరిగితే ఈ ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఏ విధంగా ఉగ్రవాదుల స్థావరాలన్నీ మట్టి గర్భించామో మీరందరూ చూశారు. ఇవన్నీ కూడా మన 11 సంవత్సరాల్లో చేసుకున్నది ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూనుకున్నారని చెప్పేసి వికసిత్ భారత్లో 2047కి ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్క చిన్న రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ముందుకు పోవాలని చెప్పేసి, ఈరోజు రోడ్లు చూస్తే ప్రపంచ స్థాయికి మనమే ముందున్నాం. దాదాపు అమెరికాలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో కూడా అన్ని విధంగా రోడ్లు ఉన్నాయి. ఇంకా ముందు కూడా చాలా డెవలప్మెంట్స్. గ్రీన్ఫీల్డ్ చెన్నై టు బెంగళూరు అయితే 3 నేషనల్ హైవేలు, ఒకటి గ్రీన్ఫీల్డ్, ఒకటి హొసూరు నుంచి, ఇంకోటి చిత్తూరు నుంచి కూడా 3 హైవేలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు కొత్త హైవేలు, చెన్నై నుంచి కలకత్తా 6 లైన్స్, మన అనకాపల్లి టు రాజమండ్రి కూడా బ్యాలెన్స్ ఉండే 6 లైన్స్ కూడా క్యాబినెట్లో శాంక్షన్ కావడం, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ముఖ్యంగా చూస్తే చిరు వ్యాపారులు లోన్స్లో 10,000 రూపాయల నుంచి
10 కోట్ల వరకు రకరకాల లోన్స్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్తో ఎలాంటి కొలాటరల్ లేకుండా తోపుడు బండ్ల దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ వరకు ఎలాంటి కొలాటరల్ లేకుండా లోన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ దాదాపు ఈ 11 సంవత్సరాల్లో డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి పోయింది 44 లక్షలు, 44 లక్షల కోట్లు, 44 లక్షల కోట్లు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ప్రజల ఖాతాల్లోకి పోవడం. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బంధు తీసుకురావడం, స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి కరప్షన్కు అవకాశం లేకుండా